బీసీ కులగణన చేపట్టాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు నాయకులు వెల్లడించారు. బీసీ కులగణనకు ప్రజలను సమాయత్తం చేసేందుకు ఒంగోలులోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న కాంశీరాం విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాత్మా పూలే జయంతి సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో బీసీలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, బీసీ నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, తెనాలి నాగేంద్రం, గుంటూరు మస్తాన్, ఓపీడీఆర్ రాష్ట్ర నాయకుడు సుధాకర్, గిరిజన సంఘ నాయకుడు పేరం సత్యం తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ భారతదేశంలో బీసీల యొక్క కులగణన చేపట్టాలని, వాళ్ళు ఎంతమందో వాళ్ళకంత వాటా రావాలనేటువంటి నినాదంతో గత సంవత్సర కాలంగా బీసీల కులగణన జరపాలనేటువంటి దాని మీద పోరాటం చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి బీసీ సమన్వయ కమిటీ కూడా అన్ని కులాలతో కలిపి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఈ నెల 11వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు బీసీ కులగణన వెంటనే అమలు చేయాలనే దానికి నిరసనగా ధర్నా చేస్తున్నాం. ఈ యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం బీసీలకు సంబంధించినటువంటి మహానాయకుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతిని పురస్కరించుకొని ఆ సందర్భంగా బీసీ కులగణన జరపాలనే ఉద్దేశంతో అన్ని జిల్లా ఆఫీసుల ముందు, కలెక్టర్ ఆఫీసుల ముందు జరుగుతున్నటువంటి ధర్నాలో భాగంగా రేపు ప్రకాశం జిల్లాలో కూడా 11వ తారీఖున కలెక్టర్ ఆఫీసు ముందు జరిగేటువంటి ధర్నాను విజయవంతం చేయవలసిందిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు మొత్తాన్ని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. జై భీమ్. మరి భారతదేశంలో 60% ఉన్న బీసీలని కులగణన లేదు, మీకు లెక్కలు లేవు, మీకు రిజర్వేషను 34% ఇస్తాం, 24% ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మరి అగ్రకుల పార్టీలు మోసం చేస్తాం జరిగింది. అయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ కులగణన తీసి బీసీలు 52%గా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు తేల్చారు. కలెక్టరు, సచివాలయాల సిబ్బంది ద్వారాగా మరి 52% అమలు చేసి స్థానిక సంస్థల్లోని విద్యా ఉద్యోగాల్లో 52% అమలు చేయాలని ఈ నెల 11 మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున 26 జిల్లాల్లో ప్రతి కలెక్టర్ ఆఫీసు ముందుల నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. శాంతియుతంగా దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా సపోర్ట్ చేసి బీసీలకు 78 సంవత్సరాల నుంచి అన్యాయం అవుతున్న బీసీలకి సపోర్ట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజా ఉద్యమకారులకు తెలియజేస్తారు. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంఘాలు చేసేటువంటి పోరాటానికి బహుజన సమాజ్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది. ఈ దేశంలో కులగణన ఏదైతే కుల నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఏ కులానికి సంబంధించినటువంటి ఎంత జనాభా ఉన్నారు, ఆ కులాల యొక్క ప్రాతినిధ్యాన్ని చట్టసభల్లో మరి ఉండాలి. అన్ని రంగాల్లో కూడా బీసీల జనాభాకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే సామాజిక రంగాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో కూడా బీసీల జనాభా దామాష ప్రకారం వారి వాటా దక్కాలని, అందుకోసమే ముందు బీసీల కులగణనని మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. గత రాష్ట్ర ప్రభుత్వం మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అది ఆ సెన్సస్ని విడుదల చేసి మరి ఖచ్చితంగా వాళ్ళ జనాభా దామర్శ ప్రకారం వారి వాటాని అన్ని రంగాల్లో వాడికి అమలు చేయాలని కోరుతూ ఈ ధర్నాని మరి అన్ని ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మరి పాల్గొని బీసీల న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు తెలపాలని కూడా మరి ఈ సందర్భం